శ్రీ గురుభ్యో నమః. గణపతి నవరాత్రుల్లోనే కాకుండా చాలామంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, గురువుగారు గణపతి యొక్క ఫోటోలోకి కానీ లేదా ప్రతిమకు కానీ ఎడమవైపు తొండం ఉండాలా కుడివైపు ఉండాలా అని ఒక క్వశ్చన్ ఏర్పడింది అందరికీ. భగవత్ స్వరూపం ఎలా ఉన్నా ఆరాధన చేసేటటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు, సాధకుడు. భగవంతుడు ఇలా ఉంటేనే నేను పూజ చేస్తాననుకున్నవాడు వాడు అజ్ఞాని. భగవంతు స్వరూపాన్ని జడ్జిమెంట్ చేసేటటువంటి స్థితికి చాలామంది చేరుకున్నారు. అది చాలా సంతోషం. కానీ భగవంతుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఎలా ఉన్నా కూడా మనకున్నటువంటి సమస్యలను, పీడిస్తున్నటువంటి బాధలను కూడా తొలగించేటటువంటి వాడే పరమాత్మ. అందువల్ల ఆ గణనాయకుడు ఎలా ఉన్నా కూడా నీ మనసులో ఎలా నిలుపుకుంటున్నావనేదే ఇక్కడ ముఖ్యంగా చెప్పబడుతున్నది. కనుక ఇలాంటి ప్రశ్నలన్నీ పక్కన పెట్టి ఈ 10 రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆశ్రయించి మనకున్నటువంటి విఘ్నాలన్నీ తొలగించమని ఆ గణనాయకుని మనం కోరుకోగలిగితే తప్పకుండా మనం అనుకున్నటువంటి ఏ పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయాన్ని సిద్ధింపచేసేటటువంటి వాడి సిద్ధి గణపతి. కనుక అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ.